ఈరోజు మన లెసన్ పేరు, ఫస్ట్ లెసన్ పేరు హిస్ హ్యాండ్స్. ఇక్కడ మీలాగే ఒక చిన్న అబ్బాయి అంట VBSకి వచ్చాడంట. కానీ ఆ అబ్బాయి ఏమాత్రము హ్యాపీగా లేడు, సంతోషంగా అస్సలు లేడు. అందరు ఆడుకుంటున్నారంట, అందరు మంచిగా VBSలో యాక్టివ్గా ఉన్నారంట. పాటలు పాడుతున్నారు, వింటున్నారు, కథ వింటున్నారు, బయటికి వెళ్ళి తిరుగుతున్నారు, ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ ఈ బాబు మాత్రం ఎవరితో కలవట్లేదంట. ఆ బాబు పేరేంటంటే హ్యారీ. ఏం పేరు? హ్యారీ అనే బాబు మాత్రం ఎవరితో కలవట్లే. అది VBS టీచర్ అబ్జర్వ్ చేసిందంట, గమనించి ఆ బాబుతో మాట్లాడడానికని దగ్గరికి వెళ్ళింది. సో ఆ బాబు ఎట్లున్నాడంట, కోపంగా ఉన్నాడంట. ఆమె వచ్చి మాట్లాడుతుంటే చాలా ఇట్లా కోపంగా చూసి ఆమె అడిగిందంట, ఎందుకు హ్యారీ నువ్వు అందరితో కలవట్లేదు, మాట్లాడట్లేదు అంటే, మీరు చెప్పే పాఠాలన్నీ నాకు అస్సలు ఇష్టం లేదు. మీరేం చెప్తున్నారు? యేసు ప్రభు మనల్ని సృష్టించాడు అని చెప్తున్నారు కదా. సో నేను అస్సలు నమ్మను, యేసు ప్రభు సృష్టించాడు అనే మాటని నేను అసహ్యించుకుంటున్నాను అంటాడు. ఎందుకు అలా అంటున్నాడో తెలుసా పిల్లలు? ఒకసారి నా డ్రెస్ చూడండి ఎలా ఉందో అన్నాడంట. పక్కన అందరి పిల్లల డ్రెస్ చూడు, నా డ్రెస్ చూడు ఎలా ఉందో అన్నాడంట. అప్పుడు టీచర్ గమనించింది. చూస్తే ఆ డ్రెస్కి ఒక పెద్ద పాకెట్ ఉందంట. ఆ పాకెట్లో ఏమున్నాయంట? చేతులు. ఆ పాకెట్ ఎందుకు కుట్టించుకుంటున్నాడంటే చేతుల్ని పెట్టుకోవడానికి. ఈ అబ్బాయి పేరేంటి? ఏం పేరు? హ్యారీ. సో ఎలా ఉన్నాడు? ఆ డ్రెస్కి పాకెట్స్ ఉన్నాయి. ఆ పాకెట్స్లో ఏం పెట్టాడు? చేతులు. ఎందుకు పెట్టాడో తెలుసా? ఇప్పుడు చూపిస్తాను నేను. ఎలా ఉంది ఆ చెయ్యి ఎలా ఉంది? మనలాగుందా? నార్మల్గా ఉందా? ఇలా లేదు కదా. ఒక చెయ్యేమో ఉట్టి బోన్స్ లేకుండా ఇట్లా వేలాడుతున్నాయంట, ఒక హ్యాండ్ ఏమో బోన్స్ లేకుండా వేలాడుతున్నాయంట, ఇంకో హ్యాండ్ ఏమో ఎట్లుంది? లేవు, చాలా పొట్టిగా ఉంది, చాలా తక్కువ అంగుళాలు కదా, మనలాగా లేదు. ఎట్లా ఉంది? చాలా చిన్నగా ఉంది. నెయిల్స్ ఉన్నాయి కానీ ఇక్కడే వచ్చేసినాయి. ఆ నెయిల్స్ అన్నీ ఎక్కడ వచ్చినాయి? ఇక్కడే. సో నన్ను దేవుడు ఇలా పుట్టించాడు కాబట్టి నాకు మీరు చెప్పే పాఠాలంటే ఇష్టం లేదు అని ఈ అబ్బాయి చాలా బాధపడుతున్నాడు. పిల్లలందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు, నాతో మాట్లాడడానికి, నాతో ఆడుకోవడానికి, అందరూ ఇట్లా ముట్టుకునే ఆట అవన్నీ ఉంటాయి కదా. సో అట్లాంటి ఆటలన్నీ నేను ఆడలేను కదా, అందుకనే నేను ఇలా పక్కకి ఉంటాను అని చెప్పినప్పుడు ఆమె చాలా, ఈ చేతుల్ని చూడగానే ఆ టీచర్కి చాలా బాధ అనిపిస్తుందంట. ఆమెకి ఏడుపు వచ్చేస్తుందంట. అయ్యో చిన్న బిడ్డ ఎంత బాధపడుతున్నాడు అని చెప్పి ఏడుపు వచ్చేసి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తుందంట. ఏమని చెప్తుంది తెలుసా? ఒక చిన్న గొర్రెపిల్ల అది తప్పిపోతే చాలా గొర్రెలు ఉంటాయి ఒక కాపరికి. సో ఆ గొర్రెలన్నిటిలో ఒక చిన్న గొర్రెపిల్ల తప్పిపోయింది అనుకోండి, దాన్ని వెతుకుతాడా? కాపరి వెతుకుతాడా? వెతుకుతాడు కదా. సో ఆ కాపరి వెతికినప్పుడు ఆ గొర్రెపిల్ల ముండ్ల పొదల్లో పడి ఏమైందంట, కాలంతా చచ్చిపోలే, కాలు విరిగిపోయి రక్తం గారుకుంటా అట్లుందంట. అప్పుడు వెంటనే ఆ కాపరి ఏం చేసినాడంట, దాన్ని కట్టి తన చేతుల్లోకి తీసుకున్నాడంట. ఆ కాపరి ఏం చేశాడు? ఇప్పుడు వేరే గొర్రెలన్నిటికీ కాపరి అవసరం ఉందా? లేదు. కానీ ఈ చిన్న గొర్రె పిల్లకి ఎందుకు అవసరం ఉంది? ఎందుకుంది? ఎందుకంటే దాని కాలు విరిగిపోయింది కదా. సో అందుకని ఆయన మంచిగా కట్టుకట్టి ఆ గొర్రె పిల్లని ఎత్తుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నడుస్తున్నాడు కదా. సో కాపరి ఆయన ఎత్తుకొని ఆయన చేతుల్లో పెట్టుకున్నాడు. సో ఈ ఎగ్జాంపుల్ చెప్పి టీచర్ హ్యారీకి చెప్పిందంట, దేవుడికి నువ్వంటే చాలా ఇష్టం హ్యారీ, అందుకనే నీకేం చేసినాడు? ఈ చేతులను ఎందుకు ఇచ్చాడంటే నువ్వు దేవుని మీద ఎక్కువగా డిపెండ్ అవ్వడానికి, అంటే ఆధారపడడానికి. ఇప్పుడు మనకేమన్నా జ్వరం వచ్చింది, బాగలేదనుకో, మనం అమ్మ నాన్నల మీద డిపెండ్ అవుతామా? మంచం మీదే పడుకొని ఉంటాము. సార్కి ఏం చేస్తాం?
అమ్మారా అదెందుకో ఇదందుకో అని అడుగుతూ ఉంటారు కదా. సో అట్లనే హ్యారీ కూడా ఇప్పుడు దేవుడికి ఏమి ఇష్టమంట, హ్యారీ మాటి మాటికి తనను పిలవాలని ఇష్టమంట. దేవుడు ఎవరికన్నా ఏదన్నా కొరత పెట్టాడంటే దానికి అర్థం ఏంటో తెలుసా? ఏంటి? ఎవరికన్నా ఏదన్నా కొరత, ఇప్పుడు నీకు ఒక సబ్జెక్ట్లో తక్కువ నాలెడ్జ్ ఉంది, లేకపోతే ఒక ఆట నీకు సరిగా ఆడడం రావట్లేదు, ఏదైనా ఇట్లా ఎలాంటి విషయమైనా ఏదన్నా కొరత ఉందంటే ఎందుకు అలా కొరత పెడతాడంటే దేవుణ్ణి అడగాలని, మాటి మాటికి ఆయన మీద ఆధారపడాలని. ఓకే, సో అట్లనే ఈ టీచర్ కూడా ఏం చెప్పింది, విబిఎస్ టీచర్ కూడా యేసు ప్రభువు కూడా నిన్ను అట్లా ఆధారపడడానికి ఇష్టపడుతున్నాడు అని చెప్పిందంట. తర్వాత ఇంకేం చెప్పిందో తెలుసా? మనము యేసుప్రభు మనకి నిత్య జీవాన్ని ఇస్తాడు. నిత్య జీవం ఇచ్చినప్పుడు మనం పరలోకానికి వెళ్తాం. ఎప్పుడు వెళ్తాం పరలోకానికి? అందరు వెళ్ళిపోతారా? ఎవరు పడితే వాళ్ళు పరలోకానికి ఎవరు వెళ్తారు? మరి ఎవరైతే హృదయాన్ని శుద్ధీకరించుకుంటారో, ఎవరైతే పాపం నుంచి విడుదల పొందుతారో, ఎవరైతే యేసు ప్రభుని తమ హృదయంలోకి చేర్చుకుంటారో వారందరు ఎక్కడికి వెళ్తారు? నిత్య జీవం అంటే ఏంటి? నిత్య జీవము అంటే నిత్యము నివసించే అటువంటి ప్లేస్ ఏంటి? పరలోకం కదా. సో పరలోకంకి వెళ్ళినప్పుడు ఆమె చెప్తుందంట, పరలోకంలో ఎట్లాంటి శరీరం ఉంటుందంట? మనకి కొత్త శరీరం వచ్చేస్తుంది, మొత్తం అంతా మారిపోతుంది. ఇప్పుడు ముసలి వాళ్ళంతా మంచిగా అయిపోతారు. ఎవరికన్నా కుంటి కాలు ఉందనుకో వాళ్ళ కాలు వచ్చేస్తుంది, ఎవరికన్నా చేతులు బాగాలేవంటే చేతులు వచ్చేస్తాయి. ఓకే, ఏమన్నా జబ్బు ఉండిందనుకో జబ్బుతో చనిపోతారు కదా కొంతమంది. సో అట్లాంటి వాళ్ళు కూడా ఎట్లుంటారు పరలోకంలో? కొత్త జీవితం వచ్చేస్తుంది, కొత్త లైఫ్ వస్తుంది, కొత్త శరీరం వస్తుంది, మహిమా శరీరం వస్తుంది. సో అప్పుడు నీ చేతులు ఎట్లుంటాయో అని చెప్పింది. సో నువ్వు కూడా అట్లా యేసు ప్రభుని సనుక్కోకుండా గొనుక్కోకుండా యేసు ప్రభుని అంగీకరించి ఆయన మీద ఆధారపడితే ఆయన నిన్ను పరలోకంలోకి తీసుకెళ్ళిన తర్వాత నీ చేతులు ఎట్లుంటాయని చెప్తుంది. ఇప్పుడు ఆ పిల్లోనికి ఎంత ఆదరణ వచ్చేసిందంట, చాలా కంఫర్ట్ అయిపోయాడు. టీచర్ చెప్పిన మాటలకి ఏం చెప్తున్నాడు, ఎట్లా ఫీల్ అవుతున్నాడు? చాలా హ్యాపీ. తన చేతుల్ని ఇలా చూసుకొని ఒకసారి ఇలా ఊహించుకుంటే ఎంత సంతోషం కదా ఎవరికైనా, అవునా కదా? సో ఇలా అవునా, నాకు పరలోకంకి వెళ్తే ఇట్లాంటి అందరిలాగే చేతులు వస్తాయా అని చాలా సంతోషిస్తున్నాడు. అప్పుడు ఆంటీ చెప్పిందంట, సో నువ్వేం చేయాలి, ఇట్లా పరలోకానికి వెళ్ళి కొత్త శరీరం నీకు రావాలంటే ఏం చేయాలని చెప్పింది. ఏం చేయాలి? సనగకూడదు, గొనకూడదు. దేవుడు మనల్ని గర్భంలో పుట్టించక మునిపే తెలుసు కదా మనల్ని ఎట్లా బయటికి తీసుకురావాలా అనేది యేసయ్యకి బాగా తెలుసు పిల్లలు కదా. సో ఎవరిని ఎట్లా పుట్టించాలి, ఎట్లా రావాలి బయటికి, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ప్లాన్ ఏంటి, ఇవన్నీ కూడా యేసయ్యకి వాళ్ళ పక్షంగా ప్రణాళిక కూడా కలిగి ఉంటాడు కదా. సో అందుకని మనము గొనగకూడదు, మన సిచ్యువేషన్ని బట్టి అంటే మన పరిస్థితిని బట్టి మనము గొనగకూడదు, సనగకూడదు కదా. దేవుని మీద విశ్వాసం ఉంచాలి. ఏదైనా కొరత ఉందంటే అది దేవుని పైన ఆధారపడడానికి మాత్రమే దేవుడు ఆ పరిస్థితిని అనుగ్రహించినట్టు. సో ఇప్పుడు ఇంకా ఏం చెప్పిందంట యేసు ప్రభు, నీకు ఇట్లాంటి చేతులు ఇవ్వడం కోసము యేసయ్య ఎట్లా చేశాడంట? యేసయ్యకి చేతులు ఏమైనాయి? గాయపరుచుకున్నాడు కదా. నీకు ఇట్లా మంచి చేతుల్ని నిత్య జీవంలో పరలోకంలో ఇవ్వడానికి యేసు ప్రభువు తన చేతుల్లో చీలలు కొట్టించుకున్నాడు, రక్తం కార్చుకున్నాడు కదా. మొత్తం తలలో ముళ్ళ కిరీటం, చేతుల్లో శీలలు, కాళ్ళలో శీలలు, పక్కన బల్లె పోటు, తర్వాత గుద్దిన అరచేతులతో కొట్టారు, చాలా హింసించినారా యేసు ప్రభుని. తనకు తానే శిక్షను అనుభవించాడు కదా. యేసుప్రభు మనందరి పాపం కోసము తనకు తానే శిక్షను అనుభవించాడు. సో ఇప్పుడు ఇట్లాంటి చేతుల్ని చాపి, ఇలాంటి చేతులతో గాయపడిన ఈ హస్తాలతో ఏం చేయాలంటున్నాడు?
ప్రొటెక్ట్ చేస్తా అంటున్నాడు. మనందరిని ఏం చేస్తాడంట? ఈ గాయపడిన హస్తాలతో మన పరిస్థితి ఏదైనా, మన కొరత ఏదైనా, ఎప్పుడైతే మనం దేవుణ్ణి అంగీకరిస్తామో, రక్షింపబడతామో, యేసు ప్రభు ఈ యొక్క నిర్దోషమైన రక్తాన్ని ఆశ్రయించి పాపాన్ని అంతటిని కడిగి వేసుకుంటామో, అప్పుడు ఏం చేస్తాడంట? దేవుడు ఏం చేస్తాడంట? ఒకసారి చూడండి, ఏం చేస్తున్నాడు? చేతుల్లో కప్పేసుకుంటాడు. ఇప్పుడు నా చేతుల్లో ఇది నేను ఇక్కడ నుంచి ఈజీగా తీసుకున్నానా? కష్టపడి తీసుకున్నానా? ఈజీగా తీసేసుకున్నా కదా. సో ఎవరి చేతుల్లో, దేవుని చేతుల్లో లేకపోతే సైతాన్ నిన్ను ఈజీగా ముడతాడు కదా. నేను ఈజీగా తీసుకున్నా. ఇప్పుడు నేను ఇది గట్టిగా పట్టుకుంటా. రామా తీసుకో, ఇది వెరీ గుడ్. సో దేవుడు చేతుల్లో ఉంటే ఎవ్వరు మనల్ని తాకలేరు అనమాట. సైతాను మనల్ని ఏమి చేయలేడు, మనల్ని లాక్కెళ్ళిపోలేడు నరకానికి. దేవుని చేతిలో పడిన తర్వాత నరకానికి వెళ్తామా మనం? ఇంకా అస్సలు వాని తరము కాదనమాట. సో అందుకని దేవుని హస్తాల్లోకి మనం వచ్చినామంటే, ఎప్పుడు దేవుడు తన హస్తాలతో కాపాడుతాడు మనల్ని? ఆయనను నువ్వు అంగీకరించినప్పుడు, ఆయనని నీ హృదయంలోకి తీసుకున్నప్పుడు, పిలిచినప్పుడు, ఆహ్వానించినప్పుడు, అప్పుడు నీ హృదయంలో ఉండి నీ పాపాన్నంతటిని తీసివేసి నీ పేరును జీవగ్రంథంలో రాసుకొని పరలోకాన్ని నీకు అనుగ్రహిస్తానని నీకు మాట ఇచ్చి, తర్వాత నిన్నేం చేస్తాడు? ఈ లోకం నుంచి కాపాడుతావు. ఈ లోకంలో ఉన్న పనికిమాలిన వాటన్నిటి నుంచి, పనికిమాలిన ఆకర్షణలు, పనికిమాలిన పనులు అన్నిటి నుంచి, ఏవైతే నరకానికి తీసుకెళ్తాయో అట్లాంటి పనులన్నిటి నుంచి దేవుడు ఏం చేస్తాడు? నిన్ను కాపాడుతాడు, గట్టిగా నిన్ను పట్టేసుకుంటాడు. సో దానికి అవకాశం ఫస్ట్ నువ్వు ఇవ్వాలి కదా. దేవుని దగ్గరికి నువ్వు రావాలి, నువ్వు ఆధారపడాలి. అప్పుడు దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఆ టీచర్ ఇంకా ఏం చేసిందంట, నెక్స్ట్ డే VBS క్లాస్లో, ఇప్పుడు హ్యారీ చాలా సంతోషంగా ఉన్నాడు. హ్యారీ ఎట్లున్నాడు ఇప్పుడు? ఎట్లా వచ్చింది ఆ నిరీక్షణ, ఆ సంతోషం ఎట్లా వచ్చింది? అర్థమైంది కదా, తన స్థితి తనకు అర్థమైంది. ఓకే, ఈ పరిస్థితి నాకు ఎందుకు వచ్చింది? దేవుడే అనుమతించినాడు. దేవుడు నన్ను అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, అందుకనే నాకు ఈ పరిస్థితిలో నన్ను ఉంచాడు. ఇప్పుడు ప్రతి చిన్న విషయానికి ప్రవ్వా నాకు రాయాలని ఉంది, ఆడుకోవాలని ఉంది అని ప్రతిదానికి దేవుణ్ణి అడుగుతాడు కదా హ్యారీ. సో ఆ విషయాన్ని ఆయన చాలా బాగా అర్థం చేసుకున్నాడు. తర్వాత ఆంటీ చెప్పిన మాటలన్నీ అర్థమై పాపాలు ఒప్పుకున్నాడు. నేను కూడా నిత్య జీవంలోకి వెళ్ళాలా అని డిసైడ్ చేసుకున్నాడు. ఎందుకు? దేనికోసం ఆయన నిత్య జీవంలోకి వెళ్ళాలనుకుంటున్నాడు? మంచి చేతులు రావాలని ఇష్టపడుతున్నాడు కదా. సో అందుకని నెక్స్ట్ డే VBS క్లాస్లో ఇప్పుడు ఆంటీ ఏం చేసిందంటే, ఇప్పుడు హ్యాపీగా కూర్చున్నాడంట అందరి పిల్లలతో పాటు. హ్యారీ కూడా చాలా సంతోషంగా కూర్చున్నాడంట. ఆంటీ ఒక వాక్యం చదవమని చెప్పిందంట. సో ఏ వాక్యం అంటే యోహాను 5:24, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఓకే, ఈ వాక్యాన్ని ఆంటీ చదివి పిల్లలందరినీ చదవమనిందంట. ఎట్లా చదవమనిందంట తెలుసా? ఇట్లా 2 సర్కిల్స్ గీసిందంట. ఇక్కడ ఒక సర్కిల్, అక్కడ ఒక సర్కిల్ గీసిందంట, 2 వృత్తాలు. ఓకే, గీసి ఒక దాని మీద ఏమని రాసింది? నల్లటి దాని మీద ఏమని రాసింది? మరణం, డెత్ అని రాసింది. ఇంకొక దాని మీద ఏమని రాసింది? లైఫ్ అని రాసిందంట. ఓకే, సో ఇప్పుడు అందరు పిల్లలు డెత్ మీద నిలబడి, నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచిన వాడు మరణములో నుండి, అక్కడ దాకా ఇక్కడ నిలబడుతున్నారంట. ఇక్కడ నిలబడమని చెప్పింది ఆంటీ. అర్థమవుతుందా? మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అన్నప్పుడు పిల్లలందరూ ఎక్కడికి రావాలి? ఇంకొక సర్కిల్లోకి రావాలి. సో అట్లా చదివిస్తుందంట ఆంటీ. ఒక్కొక్కరిని ఒక గుంపును అట్లా పిలిచి వాళ్ళందరూ వరుస చదువుతున్నారు. బైబిల్లో నుంచి వాక్యం చదివి మరణంలో నుండి అనే వరకు ఎక్కడ నిలబడుతున్నారు? ఇక్కడ. తర్వాత జీవములోనికి దాటి ఉన్నాము అన్నప్పుడు అందరు ఇట్లా దాటుతున్నారంట లైఫ్లో. ఓకే, అర్థమైందా మీకు ఇది? ఇప్పుడు జాగ్రత్తగా వినండి.
కానీ హ్యారీ ఏం చేశాడంట తెలుసా? డైరెక్ట్గా వచ్చి ఎక్కడ నిలబడినాడంట? లైఫ్లో నిలబడినాడు. ఎందుకు నిలబడి ఉంటాడు డైరెక్ట్గా? ఎవరో చెప్తున్నారు ఇక్కడ. ఎవరన్నారు ఇక్కడ? చిన్నపిల్లల్లో ఎవరు? వెరీ గుడ్ నాన్న, ఇక్కడ ఆల్రెడీ ముందు రోజే ఏం చేశాడు? జీవంలోనికి దాటేశాడు హ్యారీ. అవునా కాదా? రక్షింపబడ్డా? టీచర్, VBS టీచరు హ్యారీతో చెప్పినప్పుడు వెంటనే తను ఏమైనాడు? పాపాలన్నీ ఒప్పుకొని, అవునా యేసు ప్రభు నా కోసం ఇలా చేశాడా అని వెంటనే ఒప్పుకొని పాపం అంతటిని విడిచిపెట్టి యేసు ప్రభుని అంగీకరించి ఆయన ఏమని నిరీక్షణతో ఉన్నాడు? నేను ఇప్పుడు నిత్య జీవానికి వారసుడను, నేను ఇప్పుడు జీవంలోనికి ఆల్రెడీ దాటేశాను అనే విశ్వాసము హ్యారీలో ఉంది. కాబట్టి డైరెక్ట్గా వచ్చి ఎక్కడ నిలబడ్డాడంట? లైఫ్లో నిలబడ్డాడు. సో ఈరోజు మీలో ఎంతమందికి ఇంకా ఇదే సర్కిల్లో ఉండాలని ఉంది? ఉంటారా? ఇదే సర్కిల్లో, డెత్ సర్కిల్లో ఉంటారా? జీవంలోనికి ఎంతమంది దాటాలని ఆశిస్తున్నారు? జీవంలోనికి దాటిన తర్వాత ఎవరు మిమ్మల్ని కప్పేస్తారు? యేసు ప్రభువు తన చేతుల్లోకి మిమ్మల్ని తీసుకుంటాడు. మరి అదే ఇష్టమేనా మీకు? ఎంతమందికి ఇష్టం? అందరికి ఇష్టమేనా? ఓకే, ఇప్పుడు హ్యారీ లాగా, మరి మీకైతే హ్యారీ లాగా ఎట్లాంటి లోపాలు లేవు కదా? దేవుని దయ వల్ల ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి హ్యారీ లాగా ఏం లోపాలు లేవు. మంచి కళ్ళు ఉన్నాయి, మంచి చేతులు ఉన్నాయి, మంచిగా మిమ్మల్ని దేవుడు సృష్టించాడు. అయినా కూడా ఎట్లా ఉన్నాం మనం? దేవునికి విరోధంగా ఉన్నాం. ఇప్పుడు హ్యారీ ఏం చేశాడు తెలుసా? ఇంకొక విషయము వినాలి పిల్లలు. హ్యారీ ఇప్పుడు ధైర్యంగా ముందుకొచ్చి ఆ లైఫ్లో నిలబడి ఏమని చెప్తున్నాడంట? నేను నిన్ననే నిత్య జీవంలోకి వచ్చేసాను, ఇప్పుడు నాకేమీ భయం లేదు అని ఈ చేతుల్ని జోబులో నుంచి ప్రతిసారి దాచుకునే చేతుల్ని ఏం చేశాడంట? ఇప్పుడు బయటికి తీసి అందరికి చూపిస్తున్నాడంట. అందరు ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు మీరు చాలాసార్లు నన్ను అడిగేవాళ్ళు కదా, నీ చేయి చూపి అని నన్ను ఎగతాళి చేసేవాళ్ళు కదా. ఇప్పుడు నాకేం భయం లేదు, మీరు ఎగతాళి చేసినా కూడా నేనేమి పట్టించుకోను. మీరు చూడొచ్చు నా చేతులని జోబులో నుంచి తీసి. ఈ చేతుల్ని దేవుడు ఏం చేయబోతున్నాడు? నిత్య జీవంలో నాకు మంచి చేతులను ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఈ లోకంలో మీరు నన్ను ఎంత ఎగతాళి చేసినా నేను పట్టించుకోను అని అందరికీ చూపించేశాడంట. అంత మంచి సాక్ష్యము హ్యారీ ఇవ్వగలిగాడు. సో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ నిత్య జీవంకి చేరాలంటే ఏం చేయాలి? యేసు ప్రభువుని అంగీకరించాలి, పాపం నుంచి విడుదల పొందాలి, తర్వాత దేవుని హస్తాల్లోకి మీరందరూ రావాలి. అవునా? కళ్ళు మూసుకోండి, ఒకసారి మోకరించండి. సీనియర్స్, జూనియర్స్, కేజీ పిల్లలు చక్కగా కళ్ళు మూసుకోవాలి. పైకి మోకరించండి, చేతులు జోడించండి. ఈరోజు యేసయ్య మీతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నీకు నిత్య జీవం ఇవ్వాలని ఆశిస్తున్నాడు. ప్రభా, నా పాపం కూడా కడగండి నాయన, నా కోసం మీరు కల్వరి సిలువలో కార్చిన రక్తంతో నాకు పాపం నుండి, శాపం నుంచి, నరకం నుంచి విడుదల దయచేయండి నాయన. ఇప్పటి నుంచి హ్యారీ ఏ విధంగా అయితే సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడో నేను కూడా అదే విధంగా సాక్ష్యం ఇస్తాను తండ్రి. నీ హస్తంలో నన్ను ఉంచుకోండి, నన్ను ప్రొటెక్ట్ చేయండి, సాతాను నుంచి, వాని క్రియల నుంచి నన్ను ప్రొటెక్ట్ చేయండి అని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకోండి. కళ్ళు మూసుకోండి. ఈ సమయాన్ని దేవుడు మీ కొరకే ఇచ్చాడు కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా ప్రేయర్ చేసుకోండి.